హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: ఒక వస్తువుకు దాని గమనం వలన లభించే శక్తిని ఏమంటారు? జవాబు: గతి శక్తి. సెకండ్ క్వశ్చన్: సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? జవాబు: బోమర్. థర్డ్ క్వశ్చన్: ఎక్స్ కిరణాలను కనుగొన్నది ఎవరు? జవాబు: రాంటిజన్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ మూలకం యొక్క రేడియో ఐసోటోపును క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? జవాబు: కోబాల్ట్. క్యాథోడ్ కిరణాలు అంటే ఏమిటి? జవాబు: రుణావేశ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్: చుట్టబడి ఉన్న గడియారపు స్ప్రింగులో దాగి ఉన్న శక్తి ఏది? జవాబు: స్థితి శక్తి. నెక్స్ట్ క్వశ్చన్: న్యూక్లియర్ రియాక్టర్లో గ్రాఫైట్ ఎందుకు ఉపయోగపడుతుంది? జవాబు: న్యూట్రాన్ల చర్య తీవ్రతను తగ్గించడానికి. నెక్స్ట్ క్వశ్చన్: అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగించే భాస్వరం? జవాబు: ఎర్ర భాస్వరం. నెక్స్ట్ క్వశ్చన్: తెల్ల భాస్వరం ఎటువంటి వాసన వేస్తుంది? జవాబు: వెల్లుల్లి వాసన. నెక్స్ట్ క్వశ్చన్: వాయువులు ఏ స్థితిలో మంచి విద్యుత్ వాహకాలు? జవాబు: అల్పపీడనం వద్ద మంచి విద్యుత్ వాహకాలు. నెక్స్ట్ క్వశ్చన్: అయనీకరణం చెంది వేగంగా చలించే అణువుల నుండి వెలువడే ఎలక్ట్రాన్లు ఏమంటారు? జవాబు: డెల్టా కిరణం. తర్వాతది: కాంతి వేగంతో ప్రయాణిస్తే ఎంతసేపట్లో చంద్రుణ్ణి చేరగలము? జవాబు: 1.25 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ పౌష్టికాహార సంస్థ ఎక్కడ ఉంది? జవాబు: హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్: డిసాలినేషన్ అంటే ఏమిటి? జవాబు: సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించే పద్ధతిని డిసాలినేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్లను కనుగొన్నది ఎవరు? జవాబు: ఫంక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more updates, please subscribe my channel.